ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా సాగుతున్న లిక్కర్ కేసు దర్యాప్తులో సంచలనాలు నమోదవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా కొత్త కేసులోనే కొత్త ఇష్యూ ఒకటిని సిట్ బయటికి తీసింది. ఈ లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన 2 పిఏలని సిట్ అదుపులోకి తీసుకుంది. ఏంటి దీంట్లో ఇదేంటంటే, ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి 8,20,00,000 రూపాయలు 8,20,00,000 రూపాయలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పిఏ బాలాజీ ఏపీకి తీసుకెళ్లాడు. ఈ తీసుకెళ్లిన బాలాజీ ఇటీవల కేసు దర్యాప్తు ఊపందుకున్న క్రమంలో అతను ఎక్కడో తల్లాచుకున్నాడు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉండింది. కానీ ఎందుకు చెవిరెడ్డి పిఏలని పట్టుకోవడం లేదు అనేది సిట్ బృందం కొంత ఆరోపణ, లేకపోతే సిట్ బృందానికి వాళ్ళు ఎందుకు దొరకట్లేదు అనే చర్చ జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఇండోర్లో తలదాచుకున్న బాలాజీ అనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏని సిట్ బృందం తీసుకొచ్చి విచారణ జరుపుతుంది. అంతకుముందు వాళ్ళ అదుపులో లేరు, సిట్ అదుపులో వీళ్ళు పిఏలు లేరు, ఇప్పుడు సిట్ అదుపులో ఉన్నారు. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర కోటరీగా ఉన్న కీలకమైన వ్యక్తులు ఈ లిక్కర్ స్కామ్లో కీలకమైన పాత్ర పోషించారనేది ఒకటి మనకు అర్థమవుతోంది. రెండవది, మనీ ఎవరెవరు డీల్ చేశారు, డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు అనేది ఒక పాయింట్. ప్రత్యేకించి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఈ సొమ్ము ఎందుకు వెళ్ళింది, తెలంగాణలో ఎక్కడి నుంచి తీసుకెళ్లారు, ఎవరి దగ్గర దాచిపెట్టి తీసుకెళ్లారు ఎలక్షన్ టైంలో అనేది ఇంకొక కీలకమైన అంశం. అన్నిటికంటే కీలకమైన అంశం, లిక్కర్ స్కామ్ సొమ్మునే, లిక్కర్ ద్వారా దోచుకున్న 1,000 కోట్ల రూపాయలనే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వాడాడు. ఎన్నికల్లో ఈ సొమ్ముని ఉపయోగించి ప్రతి నియోజకవర్గానికి 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికలను ఎలాగైనా గెలవాలనుకున్నది ఈ లిక్కర్ సొమ్ముతోనే. ఇక్కడే అర్థమవుతోంది ఆయన రాజకీయం అంతా కూడా స్కాములతోనే చేస్తాడు అనేది ఒకటి క్లియర్గా అర్థమవుతోంది. అది లిక్కర్ స్కామ్లో మరొకసారి తేటతెల్లమైంది. ఈ తీసుకెళ్లిన 8 కోట్లు ఒక దగ్గర తీసుకెళ్ళినట్టు మాత్రం దొరికాయి. ఇలాంటి ఎన్ని జరిగాయో తెలియదు, ఇంకా దర్యాప్తులో బయటికి రావాలి. అందుకోసమే రకరకాల మార్గాలు ఎంచుకుంటుంది సిట్, రకరకాల మార్గాల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి, వీళ్ళ ద్వారా నిజాలు రాబట్టాలని. సో ఇది ప్రస్తుతానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించాడు అనడానికి ఇదొక శాంపిల్ మాత్రమే. ఇంకా ఏం జరగబోతోంది అనేది ఈ దర్యాప్తులు ఇంకా చాలా విషయాలు ముందుకు వస్తాయి. ఈ చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పోలా గారు ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విక్రమ్ గారితో మాట్లాడతాం. విక్రమ్ గారు నమస్తే అండి. నమస్కారం. ఈ సిట్ దర్యాప్తుని మీరు మొదటి నుంచి చూస్తున్నారు కదా, ఇవాళ కొత్త విషయం బయటకు వచ్చింది. కొత్తదంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ గేమ్ అన్నమాట ఇదంతా కూడా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏలే ఈ డబ్బును తీసుకెళ్లారు. బాలాజీ అని అతను మెయిన్ గా 8 కోట్ల రూపాయలని తెలంగాణ నుంచి ఏపీకి తీసుకెళ్లాడు ఎలక్షన్ టైంలో అనేది ఇప్పుడు సిట్ కనిపెట్టింది. అతను పట్టుకొచ్చింది ఇండోర్ నుంచి. దీన్ని మనం ఎలా అంచనా వేయొచ్చు, వీళ్ళు ఆడిన గేమ్ ని, లిక్కర్ స్కామ్ ని ఎలా వాడుకున్నారు అనేది మనం ఎలా అంచనా వేయొచ్చు? ఒకటండి, ఇది టోటల్ స్కామ్ వచ్చేసి 3,200 కోట్లు. ఇది అధికారికంగా, యాక్చువల్ గా 35,000 కోట్లు అది అనధికారికంగా. బట్ వీళ్ళు వేసిన ఛార్జ్ షీట్ లో కానీ లేకపోతే మొత్తం స్కామ్ విలువ 3,200 కోట్లు అంటున్నారు. 3,200 కోట్లు ఏ విధంగా చేతులు మారింది, ఎలా జరిగింది అనేది ఇప్పటికే చాలా వరకు మనకి సమాచారం వచ్చింది. సో సిట్టు ఏర్పాటు అయిన తర్వాత కొంచెం వాళ్ళు వేగంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సరే, ముఖ్యమంత్రి గారి సెక్రటరీని ఇంత స్థాయిలో అరెస్టులు చేయడం కూడా మామూలు విషయం ఏం కాదు. మాజీ ముఖ్యమంత్రి అదే అప్పుడు ముఖ్యమంత్రి అది అనేది అది సామాన్యమైన విషయం కాదు. అయితే ఈ దర్యాప్తు మరింత వేగంగా వెళ్ళిన తర్వాత ఇంకా నేను అనుకోవటం మెనీ స్కెలిటన్స్ ఇన్ ది కప్బోర్డ్ అంటాం కదా, అట్లాగే బయటపడుతున్నాయి. మీరు అన్నట్టుగా ఏంటంటే అందులో మరి చెవిరెడ్డి ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు అని అంటే చెవిరెడ్డికి ఒక నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ కూడా బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నెట్వర్క్లో భాగంగానే వాళ్ళు పిఏలు బయటికి రావటం, వాళ్ళు ఏ విధంగా తెలంగాణ నుంచి ఆంధ్రాకి మీరు అన్నట్టుగా ఇది కూడా
ఆంధ్ర నుంచి తెలంగాణ కాకుండా తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళటం అనేటువంటిది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. సో ఇదే సమయంలో ఇది కొంత వేగంగా ఇంకా దర్యాప్తు మరింత వేగంగా వెళ్ళాలి. తొందరగానే దీనికి ఒక అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సిన అంటే తుది ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే దీని మీద ఏంటంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీడియాలో కావచ్చు, లేకపోతే ఆయనకు అనుకూలంగా మాట్లాడేవాళ్ళు కావచ్చు, అసలు లిక్కర్ స్కామ్లు ఏమీ లేదు, కావాలని దీన్నంతా ఒక స్కామ్ సృష్టించారు మాట్లాడుతున్నారు. ఏమీ లేకపోవటం వల్ల మనం చూసాం ఆంధ్రజ్యోతిలో పెద్ద ఐటెం కూడా వచ్చింది. అంటే పరిశోధనలో భాగంగా అనేక పరీక్షలు చేస్తూ ఉంటారు, నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా చేయబోతున్నారు అనేటువంటి ఒక వార్త కూడా మనం చూసాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా నోరు మెదపటం లేదు, స్కామ్లో మా పాత్ర ఏమీ లేదు, మాకేం తెలియదు, మేము అమాయకులు నిర్దోషులము, మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మరి ఇటువంటి సమయంలో దోషులు సహకరించకపోతే దర్యాప్తు ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు సహకరించరు కాబట్టి మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా కూడా సిట్ మీద ఉంది. వాళ్ళు సిట్టులో ఏ ఒక్క చిన్న సాక్ష్యాన్ని కూడా వాళ్ళు వదలకుండా దీన్ని పకడ్బందీగా ఫ్రేమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఒక మద్యం పాలసీని ఏ విధంగా వాళ్ళు ట్యాంపర్ చేసి అవినీతికి వాడుకున్నారనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. అది కాబట్టి దేశవ్యాప్తంగా దృష్టి అంతా కూడా ఈ లిక్కర్ స్కామ్ మీద ఉన్నది. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సిట్ వాళ్ళు ఏంటంటే డే టు డే వాళ్ళు ఏమి బ్రీఫ్ చేయరు, కానీ దీని మీద మరింత సమాచారాన్ని ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నిందితుల్ని వీలైనంత త్వరగా పట్టుకోవాల్సినటువంటి అంటే చట్టానికి అప్పచెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అన్న. భానుప్రకాష్ రెడ్డి గారు, ఈ లిక్కర్ స్కామ్ ఎక్కడెక్కడో తిరిగి ఎవరెవరినో బయటికి తీసుకొస్తా ఉంది. ఇప్పుడు చూడండి, మనీ ట్రయల్ కూడా బయటపడుతోంది. ప్రత్యేకించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పిఏ ద్వారా 8 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళిందనేది. 8 కోట్లు అనేది టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అయి ఉండొచ్చు ఆ టైంలో, ఇంకా చాలా ఎన్ని తెలియదు. ఇది ఒక శాంపిల్ దొరికింది. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పాత్ర కానీ ఆయన పిఎల్ ద్వారా నడిపించిన యంత్రాంగం ఇదంతా దీన్ని చూస్తే ఏమనిపిస్తోంది అన్న? వెంకటకృష్ణ, మీకు పైనాలుంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఇప్పుడు దొరికింది కేవలం పూడికి పాములు అంతేనా? అనకొండాలు ఇంకా ఉన్నాయి వెనక. చిన్నది మీరు చెప్పినట్టు జస్ట్ చిన్న టిప్ మాత్రం పట్టుకున్నారు. ఇప్పుడు దీని వెనకాల పూర్తిగా అనకొండాలు 8 కోట్లు ఏందన్నా, దాదాపు 1000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. అసలు సెకండ్స్లో డైలీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్లో జరిగిందంటే 1,00,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్లో దాదాపు 98% క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగిందంటే దీంట్లో డిస్టిలరీస్ నుంచి అలాగే సెకండ్స్ కానీ ఈ మొత్తం డబ్బుని డే టు డే కలెక్షన్ ఎక్కడ పెట్టారు, దాన్ని మళ్ళీ ఎక్కడ తీసుకుని వచ్చారు, ఇవన్నీ రాబో రోజుల్లో సిట్ పూర్తి స్థాయిలో దాని మీద విచారణ జరుపుతోంది. కాబట్టి రాబో రోజుల్లో ఈ ప్రకంపనలు తాడేపల్లి ప్యాలెస్ దగులుతాయిపోయి ఎక్కడి నుంచి సర్క్యులేట్ చేశారు, ఎవరి కోసం సర్క్యులేట్ చేశారు, ఆ సర్కిల్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి చేరింది ఈ 100 కోట్ల రూపాయలు, ఎన్నికలలో పూర్తిగా లిక్కర్లో వచ్చినటువంటి డబ్బునే ఎక్కువ శాతం వాడారు. అవును, ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్లో సంబంధించిన డబ్బునే వైసీపీ వాళ్ళు దాదాపు 70 నుంచి 80% వాడారు. ఇసుక, మైనింగ్ ఇవన్నీ ఎత్తిపెట్టుకున్నారు అంటున్నారు. ఇవన్నీ ఎత్తిపెట్టుకున్నారు. లిక్కర్లో వచ్చింది కూడా కొద్దిగానే వాడారు, ఇంకా చాలా ఉంది వాళ్ళ దగ్గర డబ్బులు. కానీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని వేల కోట్లు కుంభరిచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓటనే ఆయుధంతో తిప్పికొట్టారు. సో డబ్బులు పనిచేయవు, డబ్బుతో మేము రాజకీయం చేస్తాం, స్కీములు మమ్మల్ని కాపాడుకుంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఎందుకు అంత ధైర్యంగా ఉన్నాడు? ఎన్నికల్లో నేను డబ్బులు పనిచేస్తాను, తద్వారా నేను గెలిచిపోతానని చెప్పి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ పోయారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ డబ్బొద్దు, నువ్వు వద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మా ఎన్డీఏ కూటమి 164 స్థానాలకు మాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈరోజు లిక్కర్ స్కామ్ ఢిల్లీలో ఏ విధంగా మొదలైందో, తెలంగాణలో ఏ విధంగా ఎవరెవరు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లారో, రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నత స్థాయిలో ఉన్నట్టు అధికారులు కూడా ఈ డబ్బు సర్క్యులేట్ చేసే సమయంలో అధికారుల పాత్ర కూడా ఉంది. రాజకీయ నాయకుల పాత్రతో పాటు అధికారుల పాత్ర కూడా ఉంది. కొందరు వారి దగ్గరుండి ఈ డబ్బులు సరఫరాలో దగ్గరుండి చేయించారని చెప్పి
అనఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళ మీద కూడా సిట్ అధికారులు దృష్టి పెడుతున్నారని చెప్పి విన్నాము. అంటే ఆఫ్ ద రికార్డు గతంలో కొందరు పోలీస్ అధికారులు దగ్గరుండి డబ్బులు సర్క్యులేట్ చేసే విషయంలో వారు సహాయ సహకారాలు అందించేవారు. అలా ఈ ఇష్యూలో కూడా చాలా మంది అధికారులు పాత్ర ఉందని చెప్పి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. రాబో రోజుల్లో అందరూ పాత్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు ఎవరెవరు పోయిందో అందరి మీద ఖచ్చితంగా సిట్ ఉక్కుపాదం మోపుతోంది. సమర్థమైనటువంటి అధికారులను ఈ సిట్ బృందంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా రాబో రోజుల్లో మీరు సెన్సేషన్ న్యూస్ చూడబోతారు. లిక్కర్లో సెన్సేషన్ అరెస్టులు, సెన్సేషన్ న్యూస్లు రాబో రోజుల్లో రాబోతాయి తొందరలోనే. ఎందుకంటే మొత్తం పూర్తిగా నేను అందుకే చెప్పాను, జస్ట్ నా ఇవన్నీ చిన్న చిన్న పాములు అనుకుండా ఉంది పక్కన, అవన్నీ అవి వచ్చి దొరుకుతాయి. దొరికినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంతోషంగా పండగ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిట్ సరే దర్యాప్తు చేస్తోంది, కొంచెం వేగవంతంగానే వెళ్తోంది. కాకపోతే వైసీపీ కానీ వైసీపీ నాయకులు కానీ లేకపోతే వీళ్ళు కానీ ఏమీ లేదు అందులో ఏమీ లేకపోయినా కూడా అనవసరమైన హైప్ ఇస్తూ దాన్ని ఏదో చేయాలని చూస్తున్నారు, తప్పుడు సాక్ష్యాలు చెప్పించాలని చూస్తున్నారు, నా మీద కేసు పెట్టడానికి, నన్ను అరెస్ట్ చేయడానికో లేకపోతే ఇంకో దాంతోనో తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాట్లాడిన ఇది ఉంది. సో ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కానీ సిట్ కానీ అరెస్టులు చేస్తూ ఒక్కొక్కరిని విచారణ చేసుకుంటూ ఇవాళ కూడా ఇందాక కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏసీబీ కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది విచారణ నిమిత్తం. ఆయనేమో లోపలికి వెళ్తూ బయటకు వస్తూ గట్టిగానే అరుస్తున్నాడు మీడియా కనపడితే ఇదంతా కుట్ర అని. సో ఈ పరిస్థితుల్లో ఇది ఎలా ముందుకు తీసుకెళ్తారు? తీసుకుంటాను ఒక్క నిమిషం. వీరైనా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారా? పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆర్తనాదాలు స్లోగన్స్ ఇచ్చేదానికి. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిపోతే ఏందన్నా నవ్వుకుంటున్నారు జనాలు. దాన్నే వాళ్ళు కుట్ర అంటున్నారు, ఏమీ లేని దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు, దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారు అంటున్నారు. చివరికి అదేం టెస్ట్ అది నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తారు అని అంటే ఏమీ లేనప్పుడే అలాంటి వాటిని పెట్టి సాగదీస్తారని చెప్పి అది కూడా దాన్ని కూడా తప్పు పడుతున్నారు, అదేదో ఇన్వెస్టిగేషన్ పాత్ర కానట్టు. సో వీటి మీద మనతో సాగర్ కూడా జాయిన్ అయ్యారు, టీడీపీ. సాగర్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సాగర్ గారు, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి చాలా విషయాలు దర్యాప్తు ముందుకెళ్తున్న కొద్దీ చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేవాళ్ళు లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించారనేది మనకు అర్థమవుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఫ్రస్ట్రేట్ కూడా అయ్యి భాస్కర్ని తీసుకొచ్చారు. భాస్కర్ పేరు ఎప్పుడన్నా విన్నామో మనం ఇంతవరకు? ఫస్ట్ టైం పేరు లేకుండానే టక్మని తీసుకొచ్చేశారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు, నా మీద ఒక వ్యక్తిని ఇరికించడం కోసం తప్పుడు ఇవన్నీ ఇలాంటివన్నీ మాట్లాడాడు ఆయన ఆ రోజు. ఇప్పుడు చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏని ఇండోర్ నుంచి పట్టుకొచ్చారు. అతను 8 కోట్ల రూపాయలని తెలంగాణ నుంచి ఏపీకి తీసుకొచ్చాడు ఎన్నికల టైంలో అనేది సిట్ చెప్తోంది. ఇంకా ఎన్ని బయటకు వస్తాయో తెలియదు. సో ఈ రకంగా కీలకమైన వ్యక్తులందరూ ఇరుక్కున్న లిక్కర్ స్కామ్ లో ఇంకెలాంటి విషయాలు మనం చూడబోతున్నాం? వెంకటకృష్ణ గారు, మీకు అట్లాగే పెద్దలిద్దరికి కూడా నా నమస్కారం. నమస్తే అండి. వెంకటకృష్ణ గారు, కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను, అది వ్యక్తిగతంగా నాకు తెలుసున్న విషయాలు. కానీ మీరు నన్ను డిబేట్ లో మీకు ఎవరు చెప్పారు నన్ను పేరు అడగద్దు, వాళ్ళ డీటెయిల్స్ అడగండి. అడగనంటే ఖచ్చితంగా మీకు నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. నేను ఎందుకు అడుగుతాను? అడగను. ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ ఎవరైనా విద్యాసాగర్ అనే వ్యక్తి వెంకటకృష్ణ ఏబిఎన్ డిబేట్లు ఇలా అన్నాడు అని కనుక ఎవరన్నా ఇది చేస్తే దానికి మీరే బాధ్యులు అవుతారు. నేను ఎందుకు అడుగుతాను మీకు ఎవరు చెప్పారని? నేను కూడా ఎవరి పేరు చెప్పను కాబట్టి నేను ఓన్లీ కాంటెక్స్ట్ మాత్రం మాట్లాడతాను. ఓకే. నేను ఈ మధ్యలో ఒక ఎయిర్పోర్ట్ ఒక 3 వీక్స్ ముందు ఒక ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు నాతో ఒక వ్యక్తి కలిశాడు. ఆ వ్యక్తి ఇందులో ఉన్న వ్యక్తే, చాలా 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 కీలకమైనటువంటి వ్యక్తి. ఫ్లైట్ లేట్ అవటం వల్ల నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. ఎవరు ఎక్కడ ఏమి ఇందులో ఆశ్చర్యపోయేటటువంటి విషయాలు ఇన్ని రోజులు ఏదైతే చర్చ జరిగిందో ఈ చర్చ 100% నిజం నిజం నిజం.
3,600 కోట్ల రూపాయల స్కామ్ అన్నది నిజం నిజం నిజం. దాంట్లో ఎటువంటి భేషజాలు గాని, క్వశ్చన్స్ గాని, డౌట్ గాని, సందేహాలు గాని ఎవరికి అవసరం లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రూవ్, ఇది ప్రూవ్ అయ్యేటటువంటి క్రైమ్ ఇది. దానికి ఏ రకమైన కారణాలు, డబ్బు ఏ రకంగా వచ్చింది, డబ్బు ఏ రకంగా ఎందులోంచి ఎంత పర్సెంటేజ్ ఎట్లా వెళ్ళింది, ఈ డీటెయిల్స్ పూసగొచ్చినట్టు మా ఇద్దరి మధ్య చర్చలో వచ్చింది. తను చెప్పిన వివరాల ప్రకారం అఫెన్స్ 100% జరిగింది. మోర్ ఓవర్ ఈస్ గెటింగ్ థ్రెటనింగ్ కాల్స్ ఫ్రమ్ ది వైసీపీ బిగ్ పర్సనాలిటీస్. ఈవెన్ అతను ఎయిర్పోర్ట్ కి, నాకు ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ఐ రిసీవ్డ్ 1 కాల్. ఆ కాల్ కూడా థ్రెట్ కాలే. ఏమైతే అది అవనివ్వండి, మేము వద్దని చెప్పాం, మేము వాదించడానికి ట్రై చేశాం, తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పాం, అయినప్పటికీ మాట వినలేదు. ఇందులో ఈ రోజు అందరూ పావులుగా, ఇందులో తెలిసి తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, తెలియకుండా ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బలవంతంగా లాగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవన్నీ ఎవరైతే పెద్ద తలకాయ గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క ఆదేశాల మీదుగానే తనకు సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తుల సమావేశంలోనే తీసుకున్న నిర్ణయం ఇది. ఇందులో ఆఫీసర్స్ లో, ఇన్వెస్టిగేషన్ లో అవన్నీ నేను చెప్పకూడదు కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రూవ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఈజ్ విత్ ది సిట్. దాంట్లో మళ్ళీ రెండో ఆలోచన, అతను చెప్పిన విషయం చెప్తున్నా, రెండో ఆలోచన అవసరం లేదు. ఎవరెవరైతే సస్పెక్ట్ చేసి ఎవరెవరికైతే నోటీస్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి నేరస్తులు, పావులుగా వాడబడినటువంటి వాళ్ళు కొంతమంది అని ఆ యొక్క 1 అవర్, ఆల్మోస్ట్ 1 అవర్ 10 మినిట్స్ చర్చలో వచ్చి మా మధ్య జరిగినటువంటి సంభాషణ. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ క్రైమ్ అన్నది 0 రూపీ నుంచి 96,000 కోట్ల రూపాయల వరకు గ్యాప్ ఎంత ఉంది అంటే 3 కోట్ల రూపాయలు. అది కూడా ఆ సంబంధిత వ్యక్తి చెప్పినటువంటి విషయమే. 3 కోట్ల రూపాయలు. ఈ మిగతా 3 కోట్ల రూపాయలు మిస్లీనియన్స్ కింద తీసేస్తే లెక్కలన్నీ క్రైమ్ కు, అఫెన్స్ కు సంబంధించినంత వరకు ఎంత డబ్బులు ఎవరెవరికి వెళ్ళాయి అన్న దాన్ని మాత్రం వెళ్ళాయి అని చెప్పడంలో అందరి లెక్కలు అన్ని రూపాయలు సరిపోయింది. 3,600 కోట్ల రూపాయలు, 3 కోట్ల రూపాయలు తప్ప మిగతా అంత డబ్బు సరిపోయింది. అన్నిటికీ రూటింగ్ ఉంది, అన్నిటికీ దాన్ని మ్యాప్ చేయడం అయింది. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ కంపెనీ నుంచి ఎవరెవరు ఎంత తీసుకున్నారు, దాని రూటింగ్ ఎక్కడ జరిగింది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళింది, మొత్తం సిట్ దగ్గర ఉన్న మాట, ప్రతి ఒక్క మాట డాక్యుమెంట్ 100% కరెక్ట్. దాంట్లో ఎటువంటి ఆలోచన అవసరం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాట్లాడుకున్నా, చెవిరెడ్డి గారి గురించి మాట్లాడినా, చెవిరెడ్డి పిఎల్ గురించి మాట్లాడినా, లేకపోతే ఇంకో కసిరెడ్డి గురించి మాట్లాడినా, ఇంకోరి గురించి మాట్లాడినా, తర్వాత ఇప్పుడు ఎవరో మన చెవిరెడ్డి వాళ్ళ పిఏ వాళ్ళ గురించి మాట్లాడినా, చెవిరెడ్డి వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడినా, ఇవన్నీ నిజాలు. ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే ఆయనది, ఏదైతే ఈ స్కామ్ కు సంబంధించి విజయసాయి రెడ్డి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అది రాజముద్రగా తీసుకోవచ్చు. ఆయన చెప్పింది అక్షరాల 100% నేనెంత కరెక్టో ఆయన అంత కరెక్టు. మేము చెప్పే విషయాలు అన్ని నిజము, 100% కరెక్టు. ఇది ఆయన స్టేట్మెంట్. బట్ ఆయన ఈ క్రైమ్ లో చాలా 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 ముఖ్యమైన వ్యక్తి. ఎఫ్ఐఆర్ లో కూడా ఉన్నాడు ఆయన, అరెస్ట్ అయ్యాడు, అంత అయ్యింది. సో ఇక్కడ దీన్ని బట్టి ఇప్పుడు ఈ చెవిరెడ్డి పాత్ర, అరెస్ట్ అయ్యి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయిన వ్యక్తి మీకు ఎక్కడ కలిచాడు అవన్నీ మీరు అడిగితే నేను చెప్పకూడదు, నా ఎథికల్ వాల్యూకు తప్పదు. నేను విషయం వరకు చెప్పడం కరెక్ట్, నేను విషయం చెప్పడం వరకు మాత్రం కరెక్ట్. పేర్లు చెప్పడం అనేది ఎథికల్ వాల్యూ కానే కాదు. అర్థమైందే కానీ అయితే మీరు అనేది ఓకే, ఇట్స్ ట్రూ, అది కేసు, అది అందులో అంత ఇది లేకపోతే ఇంత దూరం ఎందుకు వస్తుంది కానీ అది. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ని పూర్తిగా లిక్కర్ సొమ్ముతోనే చేశాడు అనేది మనం ఎంతవరకు దాన్ని నమ్మొచ్చు? ఇక్కడ 8 కోట్లు ఎలక్షన్ టైంలో దొరికాయి, కానీ ఇది 8 కోట్లు. హింట్ ఇచ్చాను వెంకటకృష్ణ గారు. ఆ డబ్బు ఎక్కడికి రూట్ అయ్యింది, ఎక్కడి నుంచి ఎక్కడికి రూట్ అయ్యింది అన్నది కూడా కిట్టు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అది కరెక్ట్. అంటే ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడడం, డిస్కషన్ పెట్టడం కూడా ఈ పాయింట్ కూడా అక్షరాల 100% కరెక్ట్. 600 కోట్ల రూపాయలు, మీరు 8 కోట్ల గురించి మాట్లాడుతున్నారు, 600 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి రూట్ అయ్యింది. 600 కోట్లు ఒరిస్సా నుంచి రూట్ అయింది, తమిళనాడు నుంచి రూట్ అయింది. ఓకే, మీరు 8 కోట్ల గురించి మాట్లాడుతున్నారు. 8 కోట్లు అనేది ఒక శాంపిల్ మాత్రమే అనేది అర్థమవుతుందిలే. అది వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదా క్యారీ చేయడానికి చిన్న అమౌంట్ తీసుకెళ్ళి తమిళనాడు నుంచే దాదాపు 1300 కోట్లు వచ్చింది. ఎక్కడి నుంచి అండి? తమిళనాడు చెన్నై సిటీ నుంచే 1300 కోట్లు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు 1300 కోట్లు. ఇప్పుడు అక్కడ తమిళనాడు నుంచి 1300 కోట్లు వచ్చినా, తెలంగాణ నుంచి మీరన్నట్టు 600 కోట్లు ఏపీకి వచ్చినా కూడా ఇవన్నీ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి, ఒరిస్సా మర్చిపోకండి, ఒరిస్సా కూడా. ఓకే, ఒరిస్సా కూడా. ఈ సొమ్మంతా లిక్కర్ స్కామ్ లో ఈ గ్యాంగ్ అంతా కూడా దాచిపెట్టిన సొమ్మేనా ఈ 3 రాష్ట్రాల్లో, లేక ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన వేరే పొలిటికల్ పార్టీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, వ్యాపారవేత్తలు కానీ సమకూర్చినవా? ఈ డబ్బంతా రూటింగ్ అయింది. అది లీగల్ గా రూట్ కొంత అయింది, ఇల్లీగల్ గా రూట్ కొంత అయింది, హైడ్ కొంత అయింది. హైడ్ మనీని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేశారు, లీగల్ గా అయిన దాన్ని ఆ అకౌంట్స్, ఫేక్ అకౌంట్స్ నుంచి తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కోసం తీసుకొచ్చి పెట్టారు. ఇందులో ఇంకొక విచిత్రం ఏంటంటే, టస్మాక్ తమిళనాడులో బాటల్ల స్కామ్ లో జరిగినటువంటి దాంట్లో ఆంధ్రాకు పర్చేసింగ్ ఆర్డర్ 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇల్లీగల్ డబ్బు కర్ణాటకకు 300 కోట్ల రూపాయలు వెళ్ళింది. ఇది కాదు, ఇది అడిషన్. ఈ 3600 కోట్లు కాకుండా 300 కోట్ల ఎక్స్ట్రా. ఎందుకు కర్ణాటకకి ఎందుకు వెళ్ళింది? అంటే తమిళనాడు ఇక్కడ ఒరిస్సా వాడుకున్నారు, తెలంగాణ వాడుకున్నారు, ఆంధ్ర నుంచి వాడుకున్నారు, ఇప్పుడు కర్ణాటక వాడుకున్నారు. ఈ 3 రాష్ట్రాలు ఎట్లా వాడుకున్నారు అట్లాగా. కర్ణాటకలో ఎలక్షన్స్ కోసం వీళ్ళు ఇచ్చారా? రూట్ అయిందా? ఓకే, రూట్ అయింది. అటు నుంచి ఇటు. ఓకే, ఈ డబ్బంతా కూడా 3600 కోట్లు ఈ స్టేట్ స్కామ్ అయితే, టస్మాక్ బాటల స్కామ్ లో ఆంధ్రాకు సంబంధించినటువంటి అప్పుడున్నటువంటి అధికారులు, నాయకులు అందరూ కలిపి బాటల స్కామ్ లో 300 కోట్ల రూపాయలు దొబ్బేశారు. 300 కోట్లు. ఇది ఇక్కడిక్కడే జరిగిందా? ఏమన్నా వేరే స్టేట్స్ నుంచి మనీ లాండరింగ్ కూడా ఏమన్నా జరిగిందా? ఆఫ్రికాకి వెళ్ళింది, మాల్దీవ్స్ కి వెళ్ళింది, శ్రీలంకకి వెళ్ళింది. శ్రీలంకలో ఎవరి దగ్గరికి వెళ్ళింది కూడా తెలుసు నాకు. సిట్టు కనుక నోటీస్ ఇస్తే నేను చెప్తా. ఇప్పుడు మొత్తం ఇదంతా చూస్తున్నారులే, ఇస్తారులే, నోటీస్ ఇస్తారులే, ఇచ్చినా నేను చెప్తా. ఇదంతా వింటున్నా, సిట్టు చూస్తుందిగా, పిలుస్తారులే, పిలిస్తే చెప్పండి ఏముంది. దేశభక్తుడిగా మనం ఇటువంటి అన్ని తెలుగుదేశ భక్తుడిగా చెప్పాల్సిన అవసరం ఉంది. పేరు కూడా నాకు తెలుసు, ఆ వ్యక్తి పేరు కూడా నాకు తెలుసు. శ్రీలంకలో కొలంబోలో ఆ వ్యక్తి అడ్రస్ కూడా నాకు తెలుసు. ఓయమ్మో, మీరు మామూలుగా లేదుగా మీది. సర్లే, సిట్టు చెప్తుందిలే. సిట్టుకి చెప్పండి ఇవన్నీ. ఏంటి విక్రమ్ గారు, విద్యాసాగర్ గారు చెప్పినటువంటి సమాచారం చాలా కీలకమైనది. అయితే కీలకమా కాదా అన్నది పక్కన పెడితే, ఇప్పుడు ఆయన చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా జరిగిందని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు సిట్టు వాళ్ళు కొంత ప్రోగ్రెస్ వచ్చింది వాళ్ళకి. అవును, అయితే వాళ్ళకి ఈ నెల సహకరించాలి. ఈ దగ్గర ఉన్న సమాచారాన్ని నోటీస్ ఇస్తే కాదు, నోటీస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆయన బీయింగ్ తెలుగుదేశం లీడర్గా వెళ్ళి వాళ్ళకి సహకరించవచ్చు కదా. ఈ సమాచారం అంతా తీసుకెళ్ళి ఇవ్వాలి. ఎవరిని కలుస్తాడు వెళ్ళి? ఈ విషయంలో ఐ సపోర్ట్ అన్న పాయింట్. ఒకటి, తనంతటి తానుగా వెళ్ళి ఇవ్వచ్చు అనేది ఒకటి. ఇప్పుడు తనంతటి తానుగానే బయట పెట్టాడు సాగర్ గారు. కాబట్టి ఇప్పుడు కనుక సిట్టు చొరవ తీసుకుని
మరి నోటీస్ ఏమన్నా ఇస్తే ఇప్పుడు తెలిస్తే గతంలో సాగునీటి ప్రాజెక్టులో అవినీతి జరిగినప్పుడు నాకు తెలిసి చెప్తున్నా, తర్వాత మన ఓబులాపురం మైన్స్లో కానివ్వండి, ఇవన్నీ ఎవరు పోలీసులకు ఎవరు సహకరించారంటే పార్టీ వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే పార్టీకి ఉన్నంత ఇంట్రెస్ట్ అధికారులకు ఉండదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు రొటీన్ పద్ధతిలో పోవచ్చు, పైనుంచి కొంత ప్రెషర్ ఉంటుంది, తొందరగా చేయండి అని. బట్ ఏంటంటే ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు ఆ ఎవిడెన్సెస్ ని వాళ్ళకి చూపించి వాళ్ళకి కోర్టులో మరి ఎందుకు ఇంప్లీడ్ అవుతున్నారు చాలా మంది. నేను అనేది ఒక్క నిమిషం, నేను మిమ్మల్ని తప్పు పట్టట్లా. నేను అనేది ఏంటంటే మీ దగ్గర విలువైనటువంటి సమాచారం ఉన్నప్పుడు ఇవాళ ఈ డిబేట్లో వెంకటకృష్ణ గారు అడిగేంత వరకు మీరు చెప్తున్నారు, కానీ అసలు ఈ పాటికే మీరు ఇచ్చి ఉండాల్సింది నేను అనేది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒకటి ఉందండి, మీరు కూడా లాయర్ కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్నోసెంట్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ అంటారు. కాబట్టి ఎన్ని అరెస్ట్ అయినా జరగండి, ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడు గిల్టీ అవుతారు, వాళ్ళ మీద నిరూపించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు కూడా సహకరించాలి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, అంటే ఇప్పుడు దాకా సాగర్ చెప్పిన దీన్ని బట్టి నాకు కొద్దిగా నేను విశ్లేషిస్తే, సరే పేరు చెప్పకపోయినా ఆయన ఎవరు ఏంటనే వివరాలు వెల్లడించకపోయినా ఒక్కటి మాత్రం చెప్పాడు, ఆయన ఈ కేసులో ఉన్నవాడే, అరెస్ట్ అయిన వాడే, ఎఫ్ఐఆర్లో ఉన్నవాడే అని చెప్తున్నాడు. అంటే ఆల్రెడీ విచారణకు వెళ్ళిన వాడే. ఈయనకు చెప్పిన విషయాలన్నీ సిట్టుకు చెప్పే ఉంటాడు ఆల్రెడీ. అంటే ఒకటి నథింగ్ న్యూ ఇన్ సాగర్స్ వర్షన్. ఐ థింక్ ఇదంతా సిట్టుకి చెప్పే ఉంటాడు ఆ వ్యక్తి. మీకు చెప్పాను పబ్లిక్ గా చెప్తున్నాను, అది వాళ్ళకి చెప్పాడు. అది ఇప్పుడు మీకు సిట్టు నోటీస్ ఇచ్చి పిలిచినా కూడా ఆయన చెప్పిన విషయాలు మీరు చెప్తారు, అంతే కదా. పాయింట్ ఒకటి ఉందండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి రెజ్యూమ్లో పెద్ద ఎత్తున కరప్షన్ జరిగిందనేది ఎవ్రీబడి నోస్. ముఖ్యంగా ఎన్నికలలో విపరీతమైనటువంటి ఖర్చు పెట్టారు వాళ్ళు. ఆయన ఏమనుకున్నాడు, నేనేదో డబ్బులు పంచుతున్నాను, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులతో ఎలక్షన్ చేయొచ్చు అనుకోనే కదా పరిపాలన సాగించాడు. కాబట్టి అన్ని రంగాల్లో కరప్షన్ మీకు ర్యాంపెంట్ గా జరిగినటువంటి మాట వాస్తవం. దానికి ప్రూఫ్స్ ఉన్నాయా లేదా అనేది కాదు, మామూలు ఆర్డినరీ పర్సన్స్ కూడా, లేమెన్ కూడా తెలుసు అది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే దాన్ని ఎలా ప్రూవ్ చేయాలన్నదే కదా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ప్రూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నట్లయితే, మీ పార్టీ వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళకి వెళ్ళి సిటీకి వెళ్ళి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎవరికి చిన్న సమాచారం ఉన్నా సహకరించి దీన్ని ఎక్స్పెడిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉందండి. అదే నేను చెప్పేది. ఇది సాగదీస్తా ఉంటే వాళ్ళకి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు మీ రాజకీయ ప్రత్యర్థులు. మీరు అది గమనిస్తున్నారో లేదో తెలియదు, కానీ మీ రాజకీయ ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా కక్ష కట్టుకొని చేస్తున్నారు అని అంటున్నారు. అటువంటిప్పుడు మీరు ఏంటంటే దీనిని ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్ళడానికి మీ దగ్గర ఎంత ఎవిడెన్స్ ఉన్నా, ఈవెన్ అవుట్ ఆఫ్ ఎవిడెన్స్ ఉన్నా కూడా తీసుకెళ్లి సిటీకి ఇవ్వాలి. అంతేగాని మీరు తీరుబడిగా వెంకటకృష్ణ గారు అడిగేంత వరకు నా దగ్గర ఉంది, నాకు ఎయిర్పోర్ట్ లో ఒక ఆయన కలిశాడు, చాలా సమాచారం ఉందంటే ఇది కొంచెం నాకు, ఎందుకంటే యూఆర్ వెల్ లెర్న్డ్ పర్సన్ కాబట్టి మీరు ఆ విధంగా సహకరించాలని నేను చెప్తున్నాను. అది వ్యాలిడే. కాకపోతే నాకు అర్థమైంది, అతను ఆల్రెడీ కేసులో ఉన్నవాడే, అరెస్ట్ అయిన వాడే, విచారణ ఎదుర్కొన్నవాడే, కాబట్టి అవే విషయాలు అక్కడ చెప్పినవే ఇక్కడ చెప్పినాడు. కాదు ఒక పాయింట్ మాత్రం చాలా వ్యాలిడ్ సాగర్, మీరు చెప్పిన దాంట్లో మనీ రూట్ అయింది అన్నారు కదా. ఈ మనీ రూట్ అయింది అనేది రకరకాల కేసులకి అట్రాక్ట్ అవుతుంది, సెక్షన్స్కి కదా. రకరకాల యాక్ట్స్ ఉంటాయి, మనీ ల్యాండింగ్ ఉంటుంది, ఫెమా, ఇంకేవో నాకు తెలియని కూడా చాలా ఉండొచ్చు. సో ఇది చాలా కీలకమైంది. మరి ఆ వ్యక్తి, మీకు చెప్పిన వ్యక్తి సిట్ దర్యాప్తులో అరెస్ట్ అయినప్పుడు ఆ మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి రూట్ అయింది, తమిళనాడు నుంచి 1300 కోట్లు, తెలంగాణ నుంచి 600 కోట్లు, అండ్ ఒడిశా నుంచి ఇంకా 800 కోట్లు, ఎంత సంథింగ్, ఇదంతా అప్పుడు చెప్పాడో లేదో ఆయన తెలియదు. ఇవి చాలా కీలకమైన విషయాలు. మనీ రూటింగ్ అనేది, మనీ ట్రయల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సిట్కు ఉపయోగపడుతుంది. ఒకవేళ మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని అడిగితే, మీరు చెప్పితే మళ్ళీ క్రాస్ చెకింగ్ లో ఆ వ్యక్తిని పిలిపించి అడిగి ఆయన కూడా కరెక్టే నేను చెప్పింది నిజమే అదంటే అది ఉపయోగపడుతుంది. అది చాలా పెద్ద. ఒకటి వెంకటకృష్ణ గారు, నా టికెట్ తప్పు కాదు, ఆయన టికెట్ తప్పు కాదు, ఎయిర్పోర్ట్ లో మా
ఏది సీసీ కెమెరాలు కూడా తీసుకోవచ్చు, మేము డిపార్చర్ ఎయిర్పోర్ట్ లో తీసుకోవచ్చు, అరైవల్ ఎయిర్పోర్ట్ లో తీసుకోవచ్చు, హౌ మచ్ స్పెండ్ విత్ టైమ్ టు ఈచ్ అదర్ అన్నది తీసుకోవచ్చు, ఏం అబ్జెక్షన్ లేదు. వాట్ వీ హ్యాడ్ డిస్కషన్ దట్ 1.5 hours or 2 hours, it is 100% true, and what he told the entire thing, it is true, and he confined that matter to the sit. రైట్, అదే నేను అనేది కూడా అదే. ఇదంతా యా ఎవ్రీ వర్డ్ సిట్కి చెప్పిందే మళ్ళీ మీకు చెప్పాడు, కొత్తగా ఏం ఉండకపోవచ్చు. అయితే గీతే నేను అన్నట్టు ఆ మనీ రూటింగ్ ఉన్న కన్ఫ్యూజన్ అంతే, కన్ఫ్యూజన్ ని ప్రజల్లో ఏదో 8 కోట్లు అట్లా కాకుండా ప్రజలకి ఇది కన్ఫర్మ్. నేను ఇందులో ఒక మాట ముక్క చెప్పాను ఏంటంటే, వద్దని వారించినటువంటి సందర్భాలు ఉన్నాయి, దీనికి కుట్ర పన్నిన వాళ్ళు, కొంతమంది సహకరించిన వాళ్ళు, బలవంతంగా ఇందులోకి లాగబడిన వాళ్ళు బాధితులు. ఆ బాధితులు ఎవరో కూడా తెలుసు. ఓకే సాగర్, ఒక్క నిమిషం. భానుప్రకాష్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పాత్ర ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. ఆయన అక్కడ ఇందాక చెప్పాను, మీరేమో ఈయన స్వాతంత్ర సమరయోధుడు అన్నారు, కానీ ఆయన మీడియా కనపడగానే అరుస్తున్నాడు ఇది కుట్ర అని. జగన్మోహన్ రెడ్డి కూడా భాస్కర్ పేరుందా అసలు, భాస్కర్ అన్నని తీసుకొచ్చి ఇప్పటిదాకా లేని పేరు వినపడుతోంది అని. అంటే చెవిరెడ్డి గారు చాలా కీలకమైన పాత్ర పోషించారని. ఎందుకంటే ఒకటి మిథున్ రెడ్డి గారి పేరు వస్తోంది, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. నంబర్ 2 రాజ్ కసిరెడ్డి రెండో పేరు, మూడో పేరు చెవిరెడ్డి. ఇప్పుడు సరే, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎలాగో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకా రాలేదు, అఫీషియల్ గా రాలేదు. సో ఈ కీలకమైన ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారానే ఎంటైర్ విజయసాయి రెడ్డి గారు అన్ని ముందే చెప్పేశాడు, సైడ్ అయిపోయాడు ఆయన, అన్ని చెప్పేశాడు కదా. సో ఈ కీలకమైన ఈ ముగ్గురు ఈ కేసులో కీలక పాత్రదారులుగా ఉన్నారంటే ఇది ఎక్కడికి వెళ్లే అవకాశం ఉంది? ఇది చైన్ లింక్ అంటారు దీన్ని. ఇది ముగ్గురు కాదు, దాదాపు చాలా లింక్స్ ఉన్నాయి దీంట్లో. ఒక్కొక్క లింక్ సిట్ ఎవరిని వదిలిపెట్టదు, అందరినీ తీసుకొని జైల్లో కూర్చోబెడుతుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా పాత గవర్నమెంట్ వారుగా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వారుగా మాది కక్ష సాధింపు ద్వారా పనిచేసే ప్రభుత్వం కాదు, ఆధారాలతో పనిచేసే ప్రభుత్వం. ఆధారాలతో అరెస్ట్ చేస్తున్నాం, ఆధారాలతోనే కేసు మేము ప్రూవ్ చేస్తాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మార్గం ఆయనకు ఎవరు నచ్చకపోతే, ఆయనకు ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళ మీద ఏదో కేసు పెట్టి లెత్తి లోపలేసే ప్రభుత్వం కానీ పార్టీ కానీ మాది కాదు. మా ఎన్డీఏ కూటమి మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి మేము ప్రజలు మాకు ఆకాంక్షించి మాకు పరిపాలన పగ్గాలు అప్పచెప్పారు కాబట్టి ఒక ప్రాపర్ వేలో మేము ముందుకు పోతున్నాం. తొందరపడకుండా, దూకుడు లేకుండా పూర్తి ఆధారాలు చేతికొచ్చిన తర్వాతే డీటైన్ చేస్తున్నాము. పూర్తి ఆధారాలు, ఎక్కడో గాల్లో మాటలు విని ఎవరు చెప్పే మాటలు కాకుండా పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే. ఇప్పుడు చెవిరెడ్డి గారు నాకు సంబంధం లేదంటున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు భాస్కర్ని ఎందుకు తీసుకున్నారంటే, భాస్కర్ దాంట్లో పాత్రదారు ఉంది కాబట్టి, సిటీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ చేసాం. ఈ లింక్ ఎక్కడికి వస్తుందో చూస్తారు మీరు. ఈ లింకు తిరుపతి దాని ఏమంటారు తుమ్మలగుంట నుంచి, ఆయన చెవిరెడ్డి గారు ఉండే తుమ్మలగుంట నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయో అన్నిటినీ ఒక్కొక్కటి పాయింట్ చేసుకుంటా, ఒక్కొక్కటి బ్రేక్ చేసుకుంటా అందరినీ ఖచ్చితంగా చట్ట పరిధిలో మేము ముందుకు తీసుకొని వస్తున్నాం. ఇది చెప్పారు కదా, ఇది శాంపుల్ మాత్రమే, ముందుంది పూర్తి షో సినిమా అంతా ముందుంది. ఇది ట్రైలరే. దీని వెనకాల చాలా మందికి నిద్ర పట్టట్లే. చాలా చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డికి భవిష్యత్తు లేకుండా చేయడం కోసమే ఇలా చేస్తున్నాడు అనే మాట కూడా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డికే భవిష్యత్తు లేదు, చెవిరెడ్డి గారికి భవిష్యత్తు ఏందన్నా? జగన్మోహన్ రెడ్డి గారికే భవిష్యత్తు లేదు. ఆయనకి ఈరోజు 11 స్థానాలు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పులివెందుల్లో ఏ విధంగా తీర్పిస్తారో చూస్తున్నారు. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సక్సెస్ఫుల్ సీఎం కాదు, ఒక స్టిక్కర్ సీఎం గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గోడల మీద మిగిలిపోయారు. 5 సంవత్సరాలు వైనాట్ 175 అని చెప్పి దాని అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు తీర్పు ఏ విధంగా ఉందో చూశారు కదా. మా పరిపాలన ఇప్పటికే 1 సంవత్సరం అయింది, ఇంకా ఈ 4 సంవత్సరాల్లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆల్టర్నేట్ వద్దనుకొని అసలు ఇంకా మాకు ఎన్డీఏ కూటమి కాకుండా ఇంకేం వద్దని చెప్పి ఒక అభిప్రాయంలోకి వచ్చే దిశగా మా పరిపాలన ఉంటుంది. కానీ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులు ఈరోజు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా చాలా మేమేమనుకుంటున్నామో దాన్ని వేగంగా ముందుకు తీసుకోపోలేకపోతున్నాం. ఖచ్చితంగా
మేము ఇచ్చినప్పుడు ఎన్నికల హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ జగన్మోహన్ రెడ్డి ఇంత విధ్వంసం చేయకుండా ఉంటే చాలా బాగుండేది. కానీ ఏం చేద్దామన్నా దాని కోసం చేసుకున్న పాపానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 2019లో ఓటేసిన పాపానికి మాకు ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా సిట్ అయితే ఎవరిని వదిలిపెట్టదు, అందరినీ తీసుకుపోయి జైల్లో కూర్చోబెడుతుంది. రైట్ సాగర్, ఒక్క నిమిషం సాగర్ చెప్పండి, 1 minute. ఇప్పుడు మనం తిరుమల దర్శనానికి వెళ్ళాలి అంటే మనకు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో, ఎంత క్రౌడ్ ఉంటుందో, ఎంత పరిపాలనాపరమైన విషయాలు ఉంటాయి మనకు తెలుసు. మరి శ్రీలంక నుంచి లెటర్ వస్తే L1 దర్శనము ఎట్లా వస్తుందండి? శ్రీలంకలో ఒక టెంపుల్ చైర్మన్ ఇస్తే లెటర్ ని ఎట్లా ఆనర్ చేస్తారండి? శ్రీలంక ఇక్కడ ఎంపీకి దిక్కులే, మినిస్టర్కి దిక్కులే. శ్రీలంకలో ఉన్న ఒక టెంపుల్ చైర్మన్ లెటర్ పంపిస్తే ఇక్కడ దర్శనం ఇచ్చారా ఫ్రీగా? L1 ఏది ఆ లెటర్ అని కాల్ చేశారు. ఆ లెటర్ ఒక లెటర్ నా దగ్గర ఉంది. మామూలుగా వచ్చిన లెటర్ డిస్ప్లే చేశారు కానీ ఎట్లా సార్? ఏంటి సార్ సంబంధం? ఆ శ్రీలంక దీనికి ఇక్కడ సుబ్బారెడ్డి గారి చైర్మన్ గా ఉన్నప్పుడు అడ్రస్ చేసి వచ్చి ఎందుకు, ఎట్లా సార్ సంబంధం? ఏంటి సార్ సంబంధం? ఉండొచ్చు వ్యాపార లావాదేవీలు, లేకపోతే అంటే అరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అదే చెప్తున్నా, వ్యాపార లావాదేవీల గురించి నేను మాట్లాడుతున్నా, అదే శ్రీలంక సంబంధాల గురించి మాట్లాడుతున్నా. కాబట్టి ఈ ఎవిడెన్స్ అంతా కాల్ చేసిన దేవుడు భగవంతుడు ఎక్కడో చోట ఏదో చోట అట్లా పెడతాడంటే ఇదే కాబోలు ఉంటాయి, అన్ని ఉన్నాయి. అదంతా కథ, చాలా కథ అంతా సిట్టుకు తెలుసు. సిట్టు వాళ్ళంతా కూడా మొత్తం తీస్తున్నారు, చెప్పిన పేర్లన్నీ వాళ్ళకు తెలుసు. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే ఈ ప్రపంచ ఇది ఒక ఆంధ్రప్రదేశ్ కు లాంటి తెలంగాణకు సంబంధించి కాకుండా వీళ్ళ స్కాముల్ని విశ్వవ్యాపితం చేశారు. అదే మన దౌర్భాగ్యం. రైట్, ఒక్క నిమిషం సాగర్, చేశారు. రైట్ భానుగారు, ఒక్క నిమిషంలో ఈ టాపిక్ ఆపుదాము. చెప్పండి భానుగారు. అన్న ఏం లేదు, వెంకటేశ్వర స్వామి గారి గురించి చెప్పారు కాబట్టి ఈ రోజు నేను ఎస్వి ఫార్మసీకి విజిటింగ్ పోయినాను. పోతే 4 కోట్ల రూపాయలతో 2022లో మిషన్లు కొన్నారు. 4 కోట్లతో వెంకటేశ్వర డబ్బుతో. ఇప్పుడు దాని తూకానికి వేస్తే 40,000 కూడా రాదన్న. 4 కోట్ల రూపాయలు ఫార్మసీకి మెడిసిన్స్ మిషనరీ కొంటే ఉప్పు రేఖ కూడా వెనకడాల. ఆ రోజు ఇనాగరేషన్ రోజు టెస్టింగ్ రోజు స్టార్ట్ చేస్తే ఒక మిషన్ కాలిపోయింది, ఒక మిషన్ లీకేజ్ అవుతుంది, ఒక మిషన్ రా మెటీరియల్ వేస్తే వెనక్కి వచ్చేస్తుంది. అసలు వీరు ఎక్కడో ఒక కోయంబత్తూరులోనో లేకపోతే గుజరాత్ లో ఒక చిన్న షెడ్ లో అసెంబ్లీ చేసుకొని తీసుకొని వచ్చి మమ్మల్ని ఎవరు అడుగుతారు అని చెప్పి మన వెంకటేశ్వర సప్లై చేస్తారు. వచ్చింది కాబట్టి బోర్డు నిర్ణయం అది. బోర్డు 17/2/2022 వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ ఉన్నారు. రికవరీకి పెట్టండి. మీ బోర్డు రికవరీకి పెట్టొచ్చు కదా, కంపెనీ నుంచో వాళ్ళ నుంచో ఈ రోజు ఇన్స్పెక్ట్ చేసి వచ్చాను. అదే రికవరీ కాదు, క్రిమినల్ కేసులు నమోదు చేసి లోపల ఏమంటున్నాం వాళ్ళని. అదే అది చేసి రికవరీ కూడా పెట్టొచ్చు. ఎనీవే సాగర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ టాపిక్ లో చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ.